కారు లేదు, బాబు ఎక్కడికో తీసుకెళ్ళాడు. మోటార్ బైక్ కూడా ఎవరు తీసుకెళ్లారు. అర్జెంటుగా వెళ్ళాలి, ఆటో ఎక్కాను. చెవులు పోయాయి నాకు. ఏం పాట పెట్టాడంటే వాడు చవు కేక చవు కేక. ఏదో నడుముకు చుట్టుకొని వెళ్తుంటే చవు కేక. ఈ పనికి మాలిన కేకలు తప్ప పరిశుద్ధమైన ప్రతి మానవునికి అవసరమైన కేక ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే వేశారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భర్త మీద భార్య కేకలేస్తూ ఉంటుంది, భార్య మీద భర్త కేకలేస్తూ ఉంటాడు, పిల్లల మీద తల్లిదండ్రులు కేకలేస్తారు, విద్యార్థుల మీద టీచర్లు కేకలేస్తుంటారు, రాజకీయ నాయకులు ప్రతిపక్షం అధికార పక్షాలు కేకలేసుకుంటూ ఉంటారు. వ్యర్థమైన కేకలు, పనికి మాలిన కేకలు. పిచ్చోళ్ళు వేస్తారు, వెర్రోళ్ళు వేస్తారు, మెంటలోళ్ళు వేస్తారు. ఏ కేక వలన మనకు ప్రయోజనం ఉంది బిడలారా? యేసయ్య కేక వలన. దేవునికి స్తోత్రం. ఈ కేకకు ముందు ఒక 2 కేకలు 3 కేకలు ఉన్నాయి మొత్తము. ఈ కేకకు ముందు ఇంకొకరి కేక గురించి చెప్పి నేను యేసయ్య కేకలోకి వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనములో యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా అరణ్యములో ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అరణ్యములో దేవునికి స్తోత్రం. దేవునికి మార్గము సిద్ధపరచండి ఒకని కేక. లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము. దేవునికి స్తోత్రం. ఒంటె చర్మము కలిగిన తోలు దట్టిని ధరించుకొని మిడతలను ఆహారముగా, తేనెను ఆహారముగా భుజిస్తూ అరణ్యములో ఒకడు కేక వేస్తూ ఉన్నాడు. ఇదిగో లోకరక్షకుడు రాబోతూ ఉన్నాడు. మెస్సియా రాబోతూ ఉన్నాడు. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, పాతాళము, అగ్నిగుండము నుండి విడిపించే దైవ కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. నేను నీళ్లలో బాప్తిసమిస్తే ఆయన అగ్నిలో బాప్తిసమిచ్చేవాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయనే లోకరక్షకుడు. యర్దాను నది దగ్గర కేక వేశాడు. ఏమనో తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. బాప్తిస్మమిచ్చు యోహాను కేకది. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి. చెట్టు మొదట గొడ్డలి ఉంచబడింది. మంచి ఫలములు లేకపోతే నరికివేయబడతారు. ఆయన చేతిలో ఉన్నది. జాగ్రత్త. సర్వ సంతానమా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసుకు తగిన బుద్ధి కలిగి జీవించండి. కేకలు వేయించు అరణ్యములో గొప్ప శబ్దముతో క్రీస్తుని గురించి ప్రకటిస్తూ క్రీస్తు మార్గాన్ని సరళము చేస్తున్న ఒకని కేక అది. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. యాజకుడైన జకర్యా ఎలిజబెతులకు దేవుని యొక్క వాగ్దానము చేత పుట్టినటువంటి బిడ్డ యూదా అనే గ్రామంలో నివాసము చేసి ఆత్మలో ఎదిగి అరణ్యములోనికి వెళ్ళి కేక వేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వస్తున్నాడు లోకరక్షకుడు, పాప విమోచకుడు, శాపం నుండి విడిపించేవాడు, మరణించిన తిరిగి లేపేవాడు, ఒక నూతన జన్మనిచ్చి నూతన సృష్టిగా మార్చి పరలోకానికి ప్రతి వ్యక్తిని వారసులుగా చేయడానికి వస్తున్నాడు. సిద్ధపడండి, సిద్ధపడండి, పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి. కేకలు వేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన దేశానికి వర్తకం చేయడానికి ఆర్యులు వచ్చిన సమయంలో వారు ప్రార్థించిన ప్రార్థన ఏమిటో తెలుసా? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సంస్కృత శ్లోకం ఇది. అసతోమ సద్గమయ, దేవా అసత్యములో ఉన్నాం, మా బ్రతుకులలో సత్యము లేదు, సత్యము కొరకు వెతికిన కనబడటం లేదు. ఆ సత్యమేమిటో మాకు నేర్పడానికి పరలోకములో నుండి దిగి రావా, అసత్యము నుండి విడిపించి సత్యములో మమ్మలను స్థిరపరచడానికి నువ్వు దయచేసి దిగి రావా. తమసోమ జ్యోతిర్గమయ, వెలుగనేది బ్రతుకులు లేకుండానే చీకటి బతుకులు బతుకుతున్నాం. పాపపు బ్రతుకులు, నికృష్టమైన బ్రతుకులు, ప్రేమ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, పరిశుద్ధత లేదు, చీకటి బ్రతుకులు. ఎప్పుడు మా దీపం ఆరిపోతుందో, ఎప్పుడు పాతాళము అగ్నిగుండం పాలవుతామో మాకు తెలియదు. దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మా చీకటి బ్రతుకులను వెలిగించడానికి ఒక జ్యోతిగా, వెలుగుగా రావా. దేవునికి స్తోత్రం. మృత్యోర్మ అమృతాంగమయ. ఎన్నాళ్ళు బతికినా, ఎంత సంపాదించినా, ఎంత హోదా, పదవి, ఘనత, ఐశ్వర్యము, అందచందాలు ఎన్ని ఉన్నా ఒక దినాన మట్టిలో మట్టి అయిపోవాల్సిందే, కుళ్ళిపోవాల్సిందే, పురుగులు బట్టి వినాశనమైపోవాల్సిందే, నామరూపాలు లేకుండా పోవాల్సిందే. కానీ మరణించిన తిరిగి లేపగలిగిన శక్తి నీకొక్కడికే ఉంది. మరణము నుండి, మృత్యువు నుండి విడిపించి నిత్య జీవం, పునరుద్ధానము ఇవ్వడానికి దేవా కనికరము చూపి దిగినావా. ప్రార్థన చేశా. నీ ప్రార్థన ఎట్లుందమ్మా? నీ ప్రార్థన ఎట్లుంది సహోదరి, సహోదరుడా? అనన్యములు కేక మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఎంతమంది సేవకులు కేకలేశారు? నీ స్థానిక సంఘ కాపరి కేక ఎప్పుడైనా విన్నావా? లోబడ్డావా? దైవజనుల కేకలు వింటున్నావా? ఎవరి కొరకి కేకలు, ఎవరి కొరకి అరుపులు? పిచ్చి బట్టి కాదు, వెర్రి బట్టి కాదు, నశించే ఆత్మలను దేవుని మార్గంలో నడిపి మేఘారూఢుడై వచ్చుచున్న క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి, ఆయనకు అప్పగించడానికి, పాతాళము అగ్నిగుండము నుండి ప్రతి మానవుణ్ణి తప్పించి పరలోక రాజ్యములో చేరడానికే ఈ దైవజనుల కేక. నువ్వేం కేకేస్తున్నావు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా? అవతలోడు 10 రూపాయలు చంపించుకుంటే గ్యాస్ ట్రబుల్ వస్తుందా?
అసూయ, కక్ష, ఈర్ష్య, పగ, ద్వేషం, విమతములు, మద్దతులు, అల్లర్లు, నీచమైన బుద్ధి, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, టీవీలు, సీరియల్స్, సినిమాలు, అబద్ధాలు, కపటం, వేషధారణ. పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వేషధారణ క్రైస్తవులు. నీ ప్రార్థన ఎవరినైనా కదిలిస్తుందా? నీ ప్రార్థన ఎవరికైనా మేలు కలిగిస్తుందా? అసలు నీకు మేలు కలిగించే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఉత్తి వాటికి చేతులు పైకెత్తి భూమి కిందికి సాపి అని సాపిస్తుంటారు. ఆ కేకలు తప్ప నీకే కేకలు రావు. ఇక్కడ కేకలితే సంఘం డ్యాము గాలిన పడాలి. అర్థమవుతుందా? పిచ్చి కేకలు వేసే సమయము కాదు దేవుని బిడలారా. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. ఏ జామో, ఏ గడియో, ఏ దినమో తెలియదు. ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు పూర శబ్దము వినపడుతుందో జాగ్రత్త, మెలకువగలిగి ఉండు. ప్రభు యొక్క రాకడ నీ పోకడ తెలియదు సుమా. ఎప్పుడు పోతావో, ఎప్పుడు పోతావో, ఏమి తీసుకుపోలేవో. నీ క్రియలే నీ వెంట వస్తాయి. దైవ సేవకుల కేకలకు వినబడి లేదా లోబడి ప్రతిష్ఠించుకొని సావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకైనా సమర్పణ చేసుకుంటే, ఆ నీతి కలిగిన మార్గంలో నడిస్తే, దేవుని గొర్రె పిల్లగా వచ్చిన క్రీస్తు రక్తముతో కడగబడితే పరలోక రాజ్యం నిత్య జీవం ఉంది. ఏమైనా నిర్లక్ష్యము చేశావో నీ దేవునికి విరోధమైన నీ క్రియలే నిన్ను పట్టుకొని పాతాళములో పడవేస్తాయి. అక్కడ ఏడుపును ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఆ యాతన ఎవరు అనుభవించకూడదనే తన ప్రవక్తను దేవుడు ముందుగా పంపి తన కుమారుని యొక్క మార్గమును సరళము చేశాడు సర్వశక్తి కలిగిన దేవుడు. మరియమ్మ నిండు గర్భిణి. యేసు క్రీస్తు వారి కంటే 6 నెలలు పెద్ద యోహాను యుట్టా అనే ఊరిలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వెళితే, మరియమ్మను ఎదుర్కోవడానికి ఎలిజబెత్ వచ్చినప్పుడు ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాను చంటి బిడ్డ గంతులు వేశాడట. చెప్పబాకండి స్తోత్రం, స్తోత్రం చెప్పబాకండి, హల్లెలూయా చెప్పబాకండి. మనం రోగం వచ్చిన వాళ్ళమా, చచ్చిన వాళ్ళమా? కాదు కదా. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి, దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలి. నీ వెండి బంగారం, నీ ఆస్తి సంపద ప్రభు అడగడు. నీ జిహ్వఫలము, నీ నోట నుండి వచ్చే స్తోత్ర గీతాలే ఆయనకు ఆనందము కలిగించేది. స్తుతుల మీద ఆశీనుడైనటువంటి దేవుడు ఆయన. ఉంచారా యోహానును? కేకలు వేసి ప్రభు మార్గమును సరళము చేయడానికి కేకలు వేసిన యోహాను ఉంచారా? శిరచ్ఛేదనము చేసి ఆ శిరస్సును పల్లెములో పెట్టి తన ఉంపుడు గత్తెకిచ్చాడు హేరోదు రాజు. జాగ్రత్త, ఇది నా దైవ సేవకుల మాటలు లెక్కలేదేమో. పరలోక రాజ్యములో చేర్చడానికి
దేవునికి నీకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే దైవ సేవకుడు. యేసుక్రీస్తు వారు వచ్చి ప్రాణం పెట్టి రక్తము కార్చి మార్గము, రక్షణ మార్గం ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో నిన్ను నీ పిల్లలను చేయబట్టుకొని నడిపించి గమ్యంలో చేర్చేవాడు దైవజనుడు. చేతులుంటే చప్పట్లు కొట్టండి. మంచి దైవ సేవకులను దేవుడు మీకు ఇచ్చాడు. సేవకుడు అంటే లెక్క లేదు, సేవకుడు అంటే గౌరవం లేదు. సేవకుడిని మీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తారు చాలా మంది. జాగ్రత్త సుమ. సేవకుని మీద నిందలేసేవాళ్ళు, సేవకుని మీద అవమానకరంగా మాట్లాడేవాళ్ళు. సేవకుడే లేకపోతే దేవుని మార్గంలో నడిపేవాడు ఎవడు ఉండడు. దిక్కులేని బ్రతుకవద్దు. జాగ్రత్త. ఏ అధికారైనా, ఏ నాయకులైనా, ఏ పరిపాలకులైనా పరలోక రాజ్య మార్గంలో నిన్ను నడిపించలేరు. ఒక దైవజనుడే నిన్ను పరలోకానికి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దైవజనుడిని ఏ ప్రభుత్వము నియమించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంకొకరి నుండి వచ్చిన అపాయింట్మెంట్ కాదది. అది పరలోకములో నుండి వచ్చిన అపాయింట్మెంట్. పరలోక దేవుడే నియమించాడు నీ రక్షణ కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, నిన్ను పాపము నుండి, శాపము, మరణము, పాతాళము, అగ్నిగుండము నుండి విడిపించి నిత్య జీవం, మోక్ష రాజ్యములోనికి నడిపించడానికి దేవుడే నియమించిన వాడు దైవజనుడు. అదే మా బాధ. అందుకే మా కేకలు, ఏ మనుషుడు నశించిపోకూడదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అరణ్యములో ఒకని కేక, మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య కేకలు కొత్త లూకా సువార్తలో మనం చదివాము. 23వ అధ్యాయం 46వ వచనం. కల్వరిలో, సిలువలో యేసు వేసిన కేకది. ఆయన బిగ్గరగా కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించుకొనెను. ఆ కేకలో ఉన్న మరణం ఏంటో తెలుసా? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన మందమతులుగా ఉన్న జనాన్ని మేల్కొలిపే కేకది. యేసు ప్రభు తప్ప ఇంకొకటి ద్వారా రక్షణ లేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా యేసు ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. అందుకే సర్వమానవాళిని ప్రేమించి పరమును విడిచిపెట్టి, పరములో ఉన్నటువంటి వైభవమునంతా విడిచిపెట్టి నికృష్టమైన, నీతి లేని ఈ లోకములోనికి మనుషులను రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఆయన దిగి వచ్చాడు. ఆయన పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు. దేవుని దూత చెప్పాడు మరియమ్మకు, పుట్టబోవాడు పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన పాపిగా పుడితే ఏ పాపికి రక్షణ లేదు. అందుకే పరిశుద్ధుడుగా పుట్టాడు. పాపులను పరిశుద్ధులుగా చేయగలిగిన సామర్థ్యత ఆయనకొక్కడికే ఉన్నది. అనీతిమంతులను నీతిమంతులుగా చేయగలిగిన వాడు. అక్రమము, అన్యాయము, దుర్మార్గము, దుష్టత్వపు జీవితంలో, దుర్మార్గపు జీవితంలో ఉన్న వారిని సన్మార్గంలో నడిపి
సర్ప సంతానమును దైవ సంతానముగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే ఆయన అంటాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళే మార్గం ఇంకొకటి లేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. రాజ్యాలు స్థాపించడానికి రక్తపాతము చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ తమ స్వార్థం కోసం, రాజ్యాల కోసం, సింహాసనాల కోసం, కిరీటాల కోసం, ఈ భూ సంబంధమైన అధికారం కోసం రక్తపాతము చేశారు. కానీ తన రాజ్యములో తన బిడ్డలను నశించిపోతున్న మానవులను రక్షించి ఆయన రాజ్యములో చేర్చుకోవడానికి ఆయనే తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆకాశము కింద భూమి మీద యేసు నామములో తప్ప ఇక ఏ నామములో చెప్పరా? గుడ్. ఆకాశము కింద భూమి మీద యేసు నామములో తప్ప ఇక ఏ నామములో రక్షణ లేదు. యేసు అనగా కొంచెం గట్టిగా చెప్పాలి, చాలా మందికి తెలియదమ్మా. క్రైస్తవులే యేసు అంటే యేసే, యేసు అంటే యేసే. యేసు అంటే ఏమిటి? రక్షకుడు. పాపము నుండి విడిపించేవాడు, శాపము నుండి తప్పించేవాడు, పాతాళము అగ్నిగుండము నుండి విడిపించి రక్షించేవాడు, మోక్ష రాజ్యములో చేర్చువాడు. ఆకలి, దప్పిక, వేదన, మరణము, కుంటితనము, గుడ్డితనము, వృద్ధాప్యము లేని ఆయన రాజ్యములో నిన్ను నివసింపచేసేవాడు రక్షకుడు. దేవునికి స్తోత్రం. రక్షకుడు, అందరూ చెప్పండి, రక్షకుడు. మరి రక్షణ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వెళ్తున్నారా? ఎంతమంది యేసయ్య దగ్గరికి రక్షణ కావాలని వెళ్తున్నారు? పోనీ వచ్చిన వాళ్ళన్న మతసంగా బతుకుతున్నారా? కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు దేవుడు, కాసేపు దయ్య పనులు. ఎంతమంది ఇళ్లలో గుమ్మడికాయలు గట్టకలేదండి? ఎంతమంది శోధ చేయించుకోవటంలా? ఎంతమంది అంతరాలు మంత్రాలు అంటే పెళ్లిళ్ళు చేస్తే ఏమి డిస్కో డ్యాన్సులు. క్రైస్తవులు అంటారా వాళ్ళని? ఉన్నారా స్థిరంగా? క్రైస్తవుడు, క్రీస్తును కలిగిన వాడు, క్రిస్టియన్, క్రైస్ట్ ఇన్, క్రీస్తును కలిగిన వాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. నేను మ్యారేజ్ రిజిస్టర్, ప్రభుత్వం యొక్క లైసెన్స్ నాకుంది. చాలా మ్యారేజ్లు చేశాను నేను. ఒక మ్యారేజ్ చేయడానికి నన్ను పిలిచాను. నాకెక్కడ సీట్ వేశారంటే పెళ్లి కుమార్తె పక్కనే సీట్ వేశారు. ఇక్కడ కూర్చోస్తాను. వాక్యం జరుగుతుంటే పెళ్లి కూతురు కళ్ళు మూసి తూగి తూగి నా మీద పడుతుంది. నేనన్న, బిడ్డ మేలుకొమ్మ, పెళ్లి నీదమ్మా, నాది కాదు. నాలుగైదు సార్లు చెప్పినా తూగి పడుతూనే ఉంది. ఐదవసారి గట్టిగా గద్దించా, పెళ్లి నీదే, మేల్కో. ఆ బిడ్డ అంటది, ఏం మేల్కోవాలి సార్? 4 గంటలు ప్రయాణం చేసి వచ్చాము ఈ పెళ్లి కొడుకు ఇంటికి. వచ్చిన దాన్ని నన్ను ఏమన్నా మట్టసంగ ఇంటికి తీసుకుపోయినరా? ఊరి బయట నిలబెట్టింది. ఇంకా డీజేలు పెట్టి తెల్లవారుజామున 5 దాకా ఎగురుతున్నాడు. తాగినోడికి వానికి కనపడదు, తెల్లారి నాకు కనపడుతుంది వానికి ఒళ్ళు నొప్పులు. వాడు పెళ్లికి కూడా రాడు. రాత్రంతా ఎగిరారు సార్. మేము నిద్ర లేదు,
పైగా పూల జడ పెట్టిందంట ఆమెకు. కారులో కూర్చుంటే పక్కన ఆ పక్క కూర్చున్నాళ్ళు, ఈ పక్క కూర్చున్నాళ్ళు ఎమ్మ పట్టులాగా వీపు మీద కొడుతున్నట్ట ఆనుకుంటే పూల జడ చెడిపోద్ది. ఇట్టనే బిగించుకొని కూర్చుంది బిడ్డ. పెళ్లిలో ప్రమాణాలు చెప్పడానికి ఇటు చూడమంటే బలవంతంగా తిరిగి చూస్తుంది తప్ప మెడ తిప్పలేకపోతుంది. మెడ పట్టుకొని పోయా, నిద్ర లేకపోయా. ఇదా క్రైస్తవ వివాహాలు? మళ్ళీ తెల్లారేసరికి పరిశుద్ధ వివాహం. సిగ్గులేని మేము పాడుతుంటాం పరిశుద్ధ పరిశుద్ధ. రాత్రేమో 6 అడుగుల బుల్లెట్, ఆ పాటలు తెల్లవారుతారు. తెల్లారినాక పరిశుద్ధ పరిశుద్ధ పోతరు దుమ్మై. దేవుడు వెక్కిరింపబడడు. జాగ్రత్త. ఎలా ఉన్నాయి వేషధారణ జీవితాలు? వద్దు. కేక వేశాడు ప్రభు నీ కోసమే. మన బ్రతుకులు మారాలి, మన బుద్ధులు మారాలి, మన క్రియలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన చూపులు మారాలి, మన తలంపులు మారాలి. వేసే ప్రతి అడుగు దైవ చిత్తానుసారంగా ఉండాలి. క్రైస్తవుడా మేలుకో, మేలుకో, మేలుకో. ఇంకొక విషయం చెప్పనా? ఇంకొక పెళ్లిలో పెళ్లి కుమార్తెను ఇద్దరు పట్టుకొని పైకి ఎక్కిస్తున్నారు స్టేజ్. ఆమె ఇట్లా నడుచుకుంటారు. నా పక్కనున్న పాస్టర్ అన్నాడు, ఈడేమో సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి పర్సనాలిటీ ఉంది, ఏమి కుంటిదాన్ని చేసుకున్నాడు. ఇంకొక పక్కనున్న పాస్టరు ఆయన తొడ మీద తొగట్టి ఉరక కుంటిది కాదు మంచిదే అన్న. మరి కుంటిది ఎందుకయింది? రాత్రంతా అందరూ డ్యాన్స్ చేస్తుంటే డీజేలో ఈమె దతకలేక ఈమె వేసిందంట. బుల్లెట్ బండి డ్యాన్స్ వేసిందంట. దిగింది బుల్లెట్, కాలు బెసికింది, కుంటిదైంది. ఫోటోల్లో కుంటిదే, వీడియోలో కుంటిదే, చూసే వాళ్ళందరికీ కుంటిదే, తెలియని వాళ్ళంతా కుంటి పిల్ల. నిజంగా కుంటిదైతే ఆమెకు వందనాలు పెట్టవచ్చు. పుట్టుకతో కుంటి వాళ్ళైతే వందనాలు పెట్టవచ్చు. అది దేవుని సృష్టి. పానికి మాలిన పనులు చేసి కాళ్ళు ఇరగొట్టుకొని బెసికించుకొని సిగ్గులేదు. వాడు తలకాయ పట్టుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు సాఫ్ట్వేర్ వాడు హార్డ్వేర్ అయిపోయాడు. ఏది క్రైస్తత్వం? క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా? క్రైస్తవ బ్రతుకే బ్రతుకుతున్నామా? పరిశుద్ధత లేదు, నీతి లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఇంట్లోనే గొడవలు, కక్ష, ఈర్ష్యలు, పొరుగోళ్ళ మీద నిందలు. ఒక ప్రశ్న, ఎంతమంది కోడళ్ళు అత్తను ముద్దు పెట్టుకుంటారు? చేతులు ఎత్తని. అత్తను ముద్దు పెట్టుకుంటావమ్మా? వెరీ గుడ్. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానికి పెట్టేది నేను ముద్దు నేను దానికంటే పెట్టేది. పొడిచే ఎద్దులు చూసుకున్నట్టు చూసుకుంటుంటారు. అవకాశం వస్తే ఎప్పుడు కొమ్ములు పెట్టి కొమ్మి పై పక్కకేసేద్దామా? ఇట్లా దాన్ని తెచ్చుకున్న ఇంటి కట్టది ఆమె కోడ. అందరూ వరుసగా స్వస్థత ప్రార్థనకు నిలబడ్డారు. కూటమైనాక ఒక ఆమె బుగ్గ ఇంతలా ఉండదు. ఏదమ్మా అంటే ఆమె ఏమన్నా పెట్టుకున్నదేమో అనుకున్నా నేను. కోడలు రబ్బర్ చెప్పుతో కొట్టిందట. వాయదు దవడ. మత సంఘ దేవుణ్ణి నమ్మిన బిడ్డను చేసుకొని ఆ సంఘ కాపలు చెప్తే ఇంత తెచ్చదా? ఎత్తుకుందా? హైట్ ఉందా? కలర్ బాగుందా? జడ పొడుగుందా?
ఇన్ని కోరికలు కోరి రబ్బర్ చెప్పుతో కొట్టేదాన్ని తెచ్చుకున్నావు. నీకు చిక్కులేదు. ముందు ప్రార్థించావా ఎప్పుడన్నా? ఆలోచించండి. ఏమైంది క్రైస్తవ జీవితం? ఎలా పోతున్నా? ఆచారాలు, సాంప్రదాయాలు, లోక సంబంధమైన క్రియలు లోకములో కలిసిపోతున్నారే తప్ప లోకముల నుండి వేరై క్రీస్తు కొరకు సజీవ సాక్షులుగా బతకలేకపోతున్నా. మేలుకో, ప్రభు వస్తున్నాడు. కాలము కొంచెమేమున్నది. జాగ్రత్త. రక్షకుడు యేసు అంటే రక్షకుడు. రక్షణ కావాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. మీకు అర్థమయ్యేందుకు చెప్తాను. రైల్వే బుకింగ్లో చేయి పెట్టి ఒక ఆధార్ కార్డు అంటే ఇస్తాడా? మీరు ఆధార్ కార్డులన్నీ రైల్వే స్టేషన్లో తీసుకున్నట్టున్నది. చెప్పండి అమ్మా, ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? ఆ డిపార్ట్మెంట్ అతన్ని కాదు. ఏమంటాడో తెలుసా? బుద్ధిందా? జ్ఞానముందా? వెర్రి పట్టిందా? పిచ్చోడివా? గెట్ అవుట్ రాస్కెల్, పో రెవెన్యూ ఆఫీస్కు పో, నీకు ఆధార్ కార్డు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మా డిపార్ట్మెంట్ కాదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి గుంటూరుకు ఒక టికెట్ అని అడగండి, రైల్వే టికెట్ ఇస్తాడా? షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంటాడు. నాన్ సెన్స్. ఎక్కడ దొరికినరా మీరు? ఎక్కడ ఏమి దొరికేది మీకు అర్థం కావటంలా? ఎక్కడ ఏం తీసుకోవాలో కూడా తెలియటం లేదు. రైల్వే బుకింగ్ ఆఫీసులో చెయ్యి పెట్టి ఆధార్ కార్డు అడుగుతావా? ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి రైల్వే టికెట్ అడుగుతావా? రైల్వే టికెట్ కావాలంటే టికెట్ బుకింగ్ ఆఫీసులోకి వెళ్ళాలి. ఆధార్ కార్డు కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. మరి రక్షణ కావాలంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి? రక్షణ ఇచ్చే డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఆ డిపార్ట్మెంట్ యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే జన్మ కర్మ పాపముల నుండి విడిపించి నిత్య జీవం మోక్ష రాజ్యమునిచ్చేవాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు 7వ వచనం నుంచి లాభకరమైనవన్నిటి నష్టపరుచుకొని లోకాన్ని పంటగా ఎంచుకున్నాను. ఏ విధము చేతనైనా పునరుద్ధానమును దాని బలమును ఎరుగు నిమిత్తం నేను క్రీస్తును సంపాదించుకొంటి. వాట్ ఏ వండర్ఫుల్. నేను క్రీస్తును సంపాదించుకుంటుని. క్రీస్తును సంపాదించుకోవటంలో 3 విషయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్తున్నాను. నంబర్ 1, బాగా వినాలి, అటెన్షన్ ప్లీజ్. క్రీస్తును ఎవరైనా సంపాదించుకుంటే నంబర్ 1, ద పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధాన బలము వాళ్ళు పొందుకుంటారు. దాని అర్థం ఏమిటంటే చచ్చినా తిరిగి లేపబడతారు. చేతులుంటే చప్పట్లు కొట్టండి, చేతులు లేకపోతే ముచ్చుకొని కూర్చోండి. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఎందుకంటే నా ప్రభువు మరణించి మరణాన్ని జయించి లేచినవాడు. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ స్టేజ్? నీ ముల్లెక్కడా? నీ పవర్ ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచిన వాడు నా యేసయ్య. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనములో ఆ విషయాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక చదవద్దమ్మా, వినండి. వీలుంటే ఇంటికి పోయి చదవండి అమ్మా. ఇంటికాడ మాత్రం తెరవరు బైబిల్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, పిల్లలు రక్తమాంసము గలవారైనందున. ఏ పిల్లలు? దేవుని పోలిక చొప్పున చేయబడిన పిల్లలు.
ప్రతి మనుషుడు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ వేషమైనా, ఏ భాష అయినా, whoever he may be, whoever she may be, ప్రతి ఒక్కరు దేవుని పిల్లలే. కానీ సృష్టికర్తను మరచి సృష్టికి లోబడి నాశనకరమైన మార్గంలో నడుస్తున్నారు. పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆయన కూడా, సృజించిన సృష్టికర్త కూడా మరణ దాసత్వములో ఉన్న పిల్లలను మరణ దాసత్వము నుండి, మరణ భయము కలిగిన పిల్లలను మరణ భయము నుండి విడిపించి మరణ బలము కలిగిన అపవాదిని నశింపచేయడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడై వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని జయించి లేచిన ప్రభు మరణించిన తన బిడ్డలను లేపుతాడు. లేవాలని లేదులే, మీకు లేపబడాలని లేదు. ఉంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కూడా చెప్పండి. దేవునికి ఈ ప్రయాసం, ఈ కేకలు, ఈ పరిచర్య ఎందుకో తెలుసా? నేను చచ్చినా లేపబడతాను, నన్ను లేపుతాడు, మహామహిమలో నిలబెడతాడు. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అందుకే ఈ దినాన ఎంతో మంది అన్యులు ప్రభువును నమ్ముకుంటున్నారు. కారణం ఏంటంటే మరణించి లేచాడు గనక నేను మరణించిన నన్ను లేపుతాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను. ఎంతమందికి లేపబడాలని ఉంది? ఊరికే చెయ్యెత్తితే లేపుతాడా? పాడండి మరి. చచ్చినను నన్ను లేపుతాడన్నానండి, లేకుంటే లేపేస్తాడు. చచ్చినను నన్ను, చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను. సాబు అంటే భయపడరాదు, సాబు అంటే భయపడరాదు. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. చచ్చిపోయి లేచిన వాడు ఎవడైనా ఉన్నాడంటే సృష్టి ఆరంభము మొదలుకొని సృష్టి అంతము వరకు నా యేసయ్య ఒక్కడే. చచ్చిన నిన్ను నన్ను లేపుతాను. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అందుకే పౌలు అంటాడు, ధర్మశాస్త్రము వలన వచ్చే నీతి కాదు, దైవ కుమారుడైన క్రీస్తునందలి విశ్వాసము ద్వారా వచ్చే నీతిని నేను సంపాదించుకొని ఆ క్రీస్తును సంపాదించుకున్నాను. కారణం ఏమిటంటే ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుత్థానము నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు దండం పెడతా, కొంచెం చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. రేపు మళ్ళీ ఇక్కడ కనపడరు, నేను ఉండను. ఇప్పుడు నేర్చుకుంటే ప్రతిరోజు దేవునికి స్తుతులు చెప్తారని మా బాధ. దేవునికి మహిమ. నంబర్ 2, క్రీస్తును సంపాదించుకోవటంలో ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. చెప్పండి అందరూ, నిత్య జీవం, నిత్య జీవం. యేసును సంపాదించుకున్న వారికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. వారు ఇక ఎన్నడూ చనిపోరు. పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఈ నేర్చుకోబాకండి అమ్మ. చెవులు కొరికి సంసారంలో పుల్లలు అవి నేర్చుకోండి బాబు. పునరుద్ధానము నేనే. యోహాను సువార్త 11:25 11వ అధ్యాయం 25వ వచనం చదవద్దులేమ్మా. పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, చనిపోయిన బ్రతుకును, నిత్య జీవం. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలిగిన వాడు నిత్యము జీవిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ రోగము వానికి అంటదో, ఏ కరోనా వానికి అంటదో, ఏ తెగులు వానికి అంటదో, ఏ క్యాన్సర్ వాడిని ఏమి చేయలేదో, ఈ సంబంధమైన శారీర సంబంధమైన రోగాలు ఏవి అతనిని ఏమి చేయలేవు. ఇటర్నల్ లైఫ్, నిత్యము జీవిస్తూనే ఉంటాడు. ఏ వరదలు, ఏ సునామీలు, ఏ భూకంపాలు అతన్ని పతనము చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కులము, మతము, జాతి రక్షించలేదు. నీ గుండె బలము, నీ కండ బలము, నీ బంధు బలం నిన్ను రక్షించలేదు. నిత్య జీవము యేసయ్య ఒక్కడే నీకిస్తాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములకు యుగ యుగములకు సజీవుడనే, సజీవుడనే. ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి రక్షకుడు ఎవరైనా ఉన్నారా? మరణాన్ని గెలిచి లేచిన వాడు, సమాధిని ఓడించిన వాడు, నిత్యము జీవించేవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను, నేను క్రీస్తు వలె యుగ యుగాలు బ్రతకాలి. ఉందా ఆశ నీకు? ఉందా? కూటి కోసం, గుడ్డ కోసం, లోక సంబంధమైన వెండి బంగారం కోసం, డబ్బు కోసం కక్కుర్తిపడి కుటుంబాలలో విచ్ఛిన్నమైపోతున్నాయే. నిత్య జీవము కావాలని పోరాడుతూ ఉన్నావా? ఒక పంచాయతీకి పిలిచాను మమ్మల్ని. దైవజనుడు ఉంటే బాగుంటుందని. ఏంటి ఆ పంచాయతీ అంటే, అండి పెద్ద పంచాయతీ ఏం కాదు. ముక్కు పుడక జయించలేదంట మొగుడు, అందుకు 3 నెలలు అయిందట అడిగి వచ్చి. అమ్మా సిస్టర్స్, ముక్కు పుడక విలువ ఎంత, మొగుడు విలువ ఎంత? ఏం పోయే రోగాలు అండి, ఏం బుద్ధులు ఇవి? చేపిస్తారావే అంటాడు. నేను అడిగినప్పుడు చెప్పేలా, నీకు నేను నమ్మను. నేను భార్య భర్తలంటే నమ్మకం ఉండాలండి. చేపించినా చేపించకపోయినా భర్త భర్తే, నీ శిరస్సు. భర్తలు కూడా జాగ్రత్త. ఒక కాయన కాలికి వేసి మట్టుతా, నలుపుతా. కానీ పెంచి నీ కాళ్ళ కింద నలపడానికి అలా ఇచ్చింది. ఫూలిష్ ఫెలో. దేవుడు ఏమంటున్నాడు? మనుషులకు భయపడకపోతే, అత్తమామలకు భయపడకపోతే దేవుడి కన్నా భయపడు. దేవుడు ఏమంటున్నాడు? నీ భార్య, నీ శరీరము. ఎవడైనా తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు అంటే ఎవడైనా భార్యను కొట్టాడు, హింసించాడంటే తన శరీరాన్ని హింసించుకున్నవాడే. చెప్పండి మీరు, ఎవడు తన శరీరాన్ని హింసించుకుంటాడో? ఒక రాయి తీసుకోనో, కత్తి తీసుకోనో, ఒక రేకు తీసుకోనో, గాయాలు చేసుకొని నేను ఇంటికి వెళ్తే నా భార్య ఏమంటుందండి? ఏంటయ్యా ఈ గాయాలు? ఏమైందయ్యా? ఎవడో కాదు, నేనే కోసుకున్నా, నేనే గీసుకున్నా, నేనే పొడుచుకున్నా అంటే ఎర్రి పట్టిందా? లోకమంతా ఏమంటారు? పిచ్చోడా,
కేకలేసి వాక్యం చెప్పే అప్పుడు మెంటలోడైపోయినట్టు. ఎవడండి తన శరీరాన్ని గాయపరుచుకునేవాడంటే మెంటలోడు. ప్రభు అదే అనేది, నీ భార్య నీ దేహం జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముక్కు పుడక జయించలేదని 3 నెలలైంది సంసారానికి రాక. పెద్ద మనుషులంతా శరాబడ దిగితే అప్పుడు వచ్చింది. వాడు ముక్కురాయి చేపించుకొని వచ్చిండు మా అమ్మడి. వాళ్ళ పుట్టింట్లోనే ముక్కు పుడకకు ముక్కురాయి పెట్టి తీసుకొచ్చాము అందరం. అద్దం ముందు నిలబడి ఇట్టు చూసుకో. పనికి మాలదాన నీ సంసారం చూసుకో, నీ పిల్లలను చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో, నీ అత్తమామలను చూసుకో, కట్టుకున్న నీ భర్తను చూసుకో. నీ ముక్కు చూసుకుంటే ఏం లాభం? కొంగ ముఖం దాన. నేనన్నీ ఆ ఊళ్ళన్నా. అర్థమవుతుందా? ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు వాళ్ళు అద్దం కాడ వరండాలు అద్దం ఉందట, నిలువుటద్దం ఆడ నిలువు. ఇంట్లో పాలు పొంగిపోయినా, బయట కొలాయి దగ్గర బిందె నిండిపోయినా, పక్కనే మామ ముసలోడు మంచంలో ఉన్నాడంట. వానికి ఉడికిపోతున్నది, ఏది పట్టించుకోదు. ఇది అద్దం ముందు నిలబడితే ఒకరోజు తట్టుకోలేక కట్టె తీసుకొని అంత పొడిచిందంట. ఏది మామ అన్నదంట. మామ అన్నదంట, ముక్కురాయి చూసుకొని లేదా ముక్కును చూసుకొని మురిసిపోగాకే కోడల, ముక్కును చేసినోడిని, ముక్కును చూసుకొని మురిసిపోతున్నావు, ముక్కును చేసినోడిని మరిసిపోతులే. ప్రార్థన లేదు, భక్తి లేదు. అంతసేపు ప్రార్థనలో కూర్చుంటారు, అర్థం కావడంతసేపు. నిత్య జీవం, మరణము లేదు. యుగ యుగాలు క్రీస్తు వలె క్రీస్తుతో జీవిస్తా. ఆ భాగ్యం ఇవ్వడానికే నీ కొరకు సిలువలో బలియాగమై ప్రాణం ఇచ్చాను. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకుంటేనే. నంబర్ 3, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. ఈ రాజ్యాలన్నీ పడిపోతాయండి, ఉండేది యేసయ్య రాజ్యం ఒకటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ రాజ్యాలను ఏ ఈవీఎంలు మోసగించలేవు, ఏ దళారులు మోసగించలేరు. ఆ రాజ్యము క్రీస్తు రక్తముతో నిర్మించబడిన ఆ రాజ్యము పరలోక పట్టణం. ఆ పట్టణములో, ఆ దేవుని రాజ్యములో నీవు నీ పిల్లలు ఉండాలి. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, కుట్టితనం ఉండదు, గుడ్డితనం ఉండదు, ముసలితనం ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అసలు దేవాలయం ఎక్కడ ఉండదు. ఎందుకు సూర్యుడు చంద్రుడు ఉండదంటే, నీవే సూర్యుని వలె వెలిగిపోతా ఉంటావు. ఇంకా సూర్యుడు అవసరమా? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, పరిశుద్ధుల నివాస స్థలం. కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, శరాపులు, పాత నిబంధన గ్రంథములోని పరిశుద్ధులు, కొత్త నిబంధనలోని అపోస్తులు, హతసాక్షులు, దైవ సేవకులు, పరిశుద్ధ సంఘమంతా, ఆయా భాషలు, ఆయా మాటలు, ఆయా దేశముల నుండి లెక్కింపజాలని గొప్ప జన సమూహం తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూర మంటలు చేతపట్టుకొని, మా రక్షణకర్త అయిన యేసు అని కేకలు వేయుచుండి. కుర్చీలు వేస్తే సమ్మగా కూర్చుంటారు ఆ కేకలేయకుండా. ఏమ్మా, ఇంతలో కేకలేసి ఆత్మపూర్ణమై దేవుని వాక్యం మీకోసం, మీ పిల్లల కోసం ప్రకటిస్తుంటే ఈగ గుట్టినట్టు కూడా, దోమ గుట్టినట్టు కూడా లేదా? కొంతమంది సిగ్గులో నిద్ర కూడా పోతారు.
కాడ మిత్రం గుడ్లకు బలాగా చూస్తున్నాడు. 2 అయినా 3 అయినా దేవుని వాక్యము దగ్గర తూగుడే. క్రైస్తవులకు ఒక సామెత ఉంది, చూసుకో సాసుకో మూసుకో అంట. మొత్తం గోడలు స్తంభాలు చూసుకుంటారు మందిరానికి వస్తే, ఆనుకొని కూర్చొని రిలాక్స్ అయిపోవాలి. చూసుకున్నది, సాసుకో బాగా జాపింది, మూసుకో కళ్ళు మూసుకున్నది. పక్కన గిల్లి లేయదినా అయిపోయింది, అందరూ పోతున్నారు. అయిపోయింది అప్పుడే. సంత కూడా పట్టిండ్రా, చేతులు 10 రూపాయలు పెట్టుకొని ఉండదు. నిద్రపోతా, నీ సంత ఎవరికి కావాలి? అప్పుడే అయిపోయిందా? సిగ్గులేని మాటలు కాదు. తెచ్చుకోమ ఒక తల్లిని కూడా మందిరానికి. క్రైస్తవ జనాంగం రోషము కలిగిన జనాంగం, పౌరుషము కలిగిన జనాంగం, అపవాదికి చోటు ఉన్నటువంటి జనాంగం, పరిశుద్ధాత్మ అభిషేకము పరిపూర్ణత కలిగిన జనాంగం. వాళ్ళ కోసమే ప్రభు వస్తున్నాడు, నిద్రపోతుల కోసం కాదు, వేషధారణతో ఉన్న వారి కోసం కాదు, కపటమైన భక్తి కలిగిన వారి కోసం కాదు. జాగ్రత్త సుమా. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకుంటున్నాను. క్రీస్తులో పునరుద్ధానం ఉన్నది, క్రీస్తులో నిత్య జీవం ఉంది, క్రీస్తులో క్రీస్తులో మీరు చెప్పకపోతే నేను ఇట్లే ఉంటాను. ఇంకా ఏమిన్నట్టు మీరు? క్రీస్తులో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఉన్నది. ఉన్నాడా మీ గుండెల్లో యేసయ్య? ఎంతమంది గుండెల్లో యేసయ్య ఉన్నాడు? ఎంతమంది బ్రతుకులో యేసయ్య ఉన్నాడు? ఎంతమంది యేసయ్య అడుగు జాడల్లో నడుస్తున్నారు? ఎంతమంది వాక్యానుసారముగా ప్రతిష్ఠించుకొని ఆత్మ ప్రాణ శరీరాలు సమర్పించుకొని చావైన బ్రతుకైన క్రీస్తు కొరకే ఎంతమంది బ్రతుకుతున్నారు? ఎత్తగలవా చెయ్యి? ఉందా దమ్ము? రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనములో చదవదులండి. మనము బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే. మనము ప్రభువారిమి క్రైస్తవులం. అదండి క్రైస్తవులు. ఊరిక పేరు పెట్టుకున్నంత మాత్రానగా నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒక తండ్రి కొడుకులు గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరముల కిందట జరిగినది. ఒక మ్యాగజైన్లో వచ్చిన న్యూస్ ఇది. తండ్రి కొడుకులు గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళారు. అరణ్యములోకి వెళ్ళారు. వారు తిరుగుముఖం పట్టక ముందే ప్రచండమైన వర్షం, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుతున్నాయి. గొర్రెలు చెదిరిపోయాయి. తండ్రి కొడుకులు ఒక చెట్టు కింద తలదాచుకున్నారు. రాత్రి అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది, ఎడతెరిపి లేకుండా. అర్ధరాత్రి వర్షం ఆగిపోయింది. గొర్రెలన్నిటినీ సమకూర్చుకొని ఆ తండ్రి కొడుకులు ఊరిలోకి వస్తున్నారు గొర్రెలను తోలుకొని. వాళ్ళు వచ్చే మార్గంలో ఒక రైల్వే బ్రిడ్జి కింద నుండి రావాలి. అక్కడికి రాగానే తండ్రి కొడుకుతో అంటున్నాడు, నాన్న ఒక్కసారి చూడు. ఆ రాత్రి కురిసిన వర్షానికి ఆ బ్రిడ్జి దెబ్బతిన్నది. ఇప్పుడు ట్రైన్ వస్తే పరిస్థితి ఏంటి? ఆ తెల్లవారుజామునే ఒక ట్రైను, ఎక్స్ప్రెస్ ట్రైను వచ్చే సమయం అది. తండ్రి అన్నాడు, నాయన ట్రైన్ వచ్చిందంటే వాళ్ళకు తెలియదు, డిపార్ట్మెంట్ వాళ్ళకు ట్రైన్ వచ్చిందంటే ఎంతమంది ప్రాణాలు పోతాయి. వెళ్ళు నాయన,
ఆ దూరంగా కనబడే స్టేషన్ దగ్గరికి వెళ్ళి స్టేషన్ మాస్టర్కి చెప్పు బ్రిడ్జి పడిపోతుందని. పిల్లవాడు తండ్రి మాటకు లోబడి ఆ చిన్నవాడు రైల్వే ట్రాక్ ఎక్కాడు. ఆ కట్ట మీద పరిగెత్తుతూ ఉన్నా. కానీ అప్పటికే ట్రైను వచ్చింది. ట్రైను స్టేషన్లో ఆగింది, మరలా బయలుదేరింది. వీడి కేకలు ఎవరికి వినబడటంలా. కేకలేస్తున్నాడు డ్రైవర్, అయ్యా డ్రైవర్, ఆపయ్యా ఆపయ్యా, బిడ్చి పడిపోయింది, చచ్చిపోతానయ్యా, ఆపు ఆపు, ఓ డ్రైవర్ సాబ్ ఆపు ఆపు. చిన్నవాడి కేకలు గాలిలో కలిసిపోయాయి కానీ డ్రైవర్కు వినిపించటంలా. రైల్వే ట్రాక్ పక్కనే పరిగెత్తుతున్న వీడు తనను పంపిన తండ్రి వైపు చూశాడు. నాన్న, నా మాటలు వినిపించటం లేదు, వచ్చేస్తుంది ట్రైన్. తండ్రి అంటున్నాడు, కొడకా, ఎలాగైనా ట్రైన్ ఆపాల్సిందే, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. తండ్రి కేకలేస్తున్నాడు. తండ్రి వృద్ధుడు, పరిగెత్తలేని పరిస్థితి. కొడుకును పురమాయించాడు. ఎంత కేకలు వేసిన డ్రైవర్కు వినపడ్డదలా. వేగం పుంజుకుంది ట్రైన్. ఇక తప్పదు, నాన్న చెప్పాడు, జనాలు చచ్చిపోకూడదు. రెండు కమ్ముల మధ్యలో నిలవబడ్డాడు. సొక్క ఇప్పాడు, తిప్పుతూ ఆ కమ్ముల మధ్యలోనే పరిగెత్తాడు. డ్రైవర్ చూశాడు, బ్రేక్ వేశాడు. కరెక్ట్గా పడిపోయిన బ్రిడ్జి దగ్గర వచ్చి ఆ ట్రైన్ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గొర్రెలు మేపే ఆ తండ్రి వచ్చాడు. డ్రైవర్ గారు ట్రైన్ ఆగింది, కానీ నా కొడుకేడి, నా కుమారుడేడి, నా కుమారుడేడి, కొడుకా, కుమారుడా, ఎక్కడా ఎక్కడా ఎక్కడా? ట్రైన్ ఆపడానికి ట్రైన్ కమ్ముల మీద నిలబడ్డ కుమారుడు ట్రైన్ కింద పడి ముక్కలు ముక్కలైపోయాడు. రక్తమంతా చిమ్మి కొట్టింది. రైల్వే చక్రాలకు రక్తము, అతని మాంసము, శరీరము, మాంసపు ముద్దలు కంకరలో కలిసిపోయి ఉన్నాయి. గుండెలు బాదుకొని, తల బాదుకొని, కొడకా, ఇంత పని చేశావా, నేను చెప్పానని నీ ప్రాణం పోగొట్టుకున్నావే. డ్రైవర్, నా కొడుకు మరలా వస్తాడా, ఇవ్వగలవా? ట్రైన్లో ఉన్న ప్రజలంతా కన్నీరు కార్చారు. ఆ చిన్నవాడు చనిపోకపోతే శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉండేవి. మనలను బ్రతికించడానికి ఒక చిన్నవాడు చనిపోయాడు. ఆ తండ్రిని కౌగలించుకొని అందరూ ఏడ్చి క్షమాపణ చెప్పారు. నువ్వు ధన్యుడవయ్యా, నీ కడుపున పుట్టినోడు మహానుభావుడయ్యా, మా ప్రాణాలను దక్కించాడయ్యా, మా ప్రాణాలను రక్షించాడయ్యా. నీ కుమారుణ్ణి తెచ్చి మేము ఇవ్వలేము కానీ ఇదిగో కృతజ్ఞతతో అని ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చారు. కొందరి ప్రాణాలు రక్షించడానికి, బ్రతికించడానికి ఒక చిన్నవాడు చనిపోతే, లోకాన్ని రక్షించడానికి దైవ కుమారుడే చనిపోయాడు. ప్రతి జాతి రక్షించబడాలి, ప్రతి మనుషుడు రక్షించబడాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ వంశమైనా, ఏ దేశమైనా, ప్రతి మనుషుడు బ్రతకాలి. ప్రతి మనుషుడు పరలోక రాజ్యంలో ఉండాలి. తండ్రి చిత్తానికి తల వంచి మానవులను రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చి సర్వ మానవుల పాప పరిహారార్థమై శిలువలో బలియాగమై ప్రారంభించాడే. అని ముఖం మీద ఉమ్మి వేశారే, పిడిగుత్తులు గుద్దారే,
39 కొరడా దెబ్బలు కొడితే వీపంతా నాగటి చాళ్ళ వలె తుల్లబడిందే. సొగసైన లేదు, సురూపమైన లేదే. ఏ మనుషుడు చూడ నల్లనంత వికార రూపం పొందాడే. మోయలేని సిలువమాను, దగ్గర 150 కేజీల బరువున్న కొయ్య మానుడు, సిలువ మానుడు వీపుల మీద పెట్టి ఎక్కలేని కొండ ఎక్కించారే. ఎవరి కోసం? చేతులలో మేకులు, కాళ్ళలో సీన, తలపైన ముళ్ళ కిరీటం, శరీరమంతా గాయాలు, ప్రక్కలో బల్లెపు పోటు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం ఆ రక్తం? ఎవరి కోసం ఆ శ్రమ? ఎవరి కోసం ఆ కష్టాలు? ఎవరి కోసం ఆ బాధలు? ఎవరి కోసం? ఆ సిలువ మానుపై మేకులతో అంటగొట్టబడి వేలాడి దాహమని అడిగితే చేదు చిరకనిస్తారా? కనికరమే లేదే. దైవ కుమారుడు ప్రాణం పెట్టి తన పరిశుద్ధ రక్తమును ఆఖరి పట్టు వరకు కాచి కేక వేసి, ఇది మీకోసమే, మీ రక్షణ కోసమే, మీ కుటుంబ క్షేమం కోసమే, పాతాళం అగ్నిగుండం నుండి తప్పించబడడానికి కోసమే. రండి, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, కమంటుమి నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, దైవరాజ్యమునిస్తా, పరలోక రాజ్యమునిస్తా. నా ప్రాణం పెట్టా, నా రక్తము ఖర్చా. రండి. వినపడదా కేక? అర్థం కాలేదా కేకలో ఉన్న మర్మం? అర్థము చేసుకుంటే నీ జీవితం వ్యర్థం కాకుండా ఉంటుంది. నీ కోసం, నా కోసం, సర్వమానవుల పాప పరిహారము కోసం సిలువలో బలియాగమై ప్రాణ త్యాగము చేశాడు. దేవుని గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు. సిలువలో వేలాడిన పక్కలో ఉన్న దొంగ పశ్చాత్తాపడితే ఆ క్షణమే పరలోక రాజ్యము పరదైసులో స్థానమిచ్చాడు. ఇంకా నీ మనసు మారలేదా? నీ గుండె మారలేదా? పశ్చాత్తాపం రావటం లేదా? ఇంకా పాపాలు నీ గుండెల్లోనే దాచుకొని బతుకుతావా? ఎంతకాలం? నువ్వు మారు మనసు పొందాలి. పొందిన నీవు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా నిలబడాలి. సమాజంలో సాక్షిగా, సంఘములో స్తంభముగా నేను నిలబడాలి. రక్షణ పొందిన నీవు, నీ కుటుంబం అనేక కుటుంబాలకు మాదిరికరంగా ఉండాలి. నిన్ను బట్టి అనేక కుటుంబాలు రక్షణలోకి రావాలి. ఉందా స్థానం? ఉందా స్థితి? నీకుందా? నీకుందా? పరలోక రాజ్యములో నువ్వు చేరటము కాదు, నీతో పాటు అనేకులను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. ఒక్కసారి ప్రభు వైపు చూడండి. ఆ గొల్గొతా గడ్డలో వేలాడిన యేసును చూడండి. ఆయన కార్చిన రక్తం, ఆయన పెట్టిన ప్రాణం అర్థం కాలేదా? ఆయన వేసిన కేక. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హోలీ గాడ్, పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, పాపమును జయించే శక్తి, శాపము నుండి విడిపించబడే విమోచన యేసులోనే ఉన్నది. ఆ కేక వింటే నీ బ్రతుకు మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, నీ క్రియలు మారిపోతాయి.
మెడ్రాస్ నుంచి ఒకడు ఇంట్లో నుంచి తోచేస్తే వచ్చాడు మా ప్రాంతానికి. భిక్షమెత్తుకొని తింటున్నాడు. ముర్గేష్ అతని పేరు. ఒక ఇంటికి వెళ్ళి భిక్షం అడిగితే, అమ్మా అంత అన్నం పెట్టమ్మా ఆకలి అంటే, ఆ కనబడే చర్చి దగ్గర మీటింగ్స్ జరుగుతున్నాయి, అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళంటే ఆమె మాట విని అక్కడికి వచ్చాను. ఆ దినమున చెప్పిన వాక్యం అతని గుండెల్లో గుచ్చుకుంది. అడుక్కొని తినే ప్లేట్ విసిరి పారేసి, ఆ సంచిని విసిరి పారేసి, తన్ను తాను సమర్పణ చేసుకొని క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి నా చేతులతోనే బాప్తిసం పొందాడు. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నక్సలైట్లు మారారు, దుర్మార్గులు హంతకులు మారారు. నువ్వు మారకపోతే నష్టము నీకే. దైవజనుడిగా, ఒక సహోదరుడిగా నేను హెచ్చరిస్తున్నా. నా ప్రభు వేసిన కేకను బట్టి ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తున్నా. మన బ్రతుకుల్లో మార్పు రావాలి, మన జీవితాల్లో మార్పు రావాలి. కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, ఆకలైనా, దప్పికైనా, వాటెవర్ ఇట్ మే బి, క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. వాక్యము సిఎస్ఐ చర్చిలో వాక్యం చెబుతున్నాను. సభలలో ఒక సేవకుడు వచ్చి కిటికీలోంచి తొంగి చూసి ఇట్లా పిలుస్తున్నాడు. సేవకుడు వాక్యం ఆపల. గంటన్నర ప్రసంగం చేసిన తర్వాత ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి, ఏం బ్రదర్ పిలిచావంటే, మీ నాన్న చనిపోయాడు, అందుకే చెప్పడానికి వచ్చినాను. మా నాన్న విలవిలలాడి ప్రాణం విడుస్తూ ఉంటే దేవుని సేవలో దేవుడు నన్ను వాడుకున్నాడు. తర్వాత వెళ్ళి భూస్థాపన చేశాను. ఇంకొక ఊరిలో నా జీవితంలో జరిగిన సంఘటనలు సువార్త ప్రకటిస్తుంటే మా అమ్మ చనిపోయింది. ఈయన సేవకుడు, ఈడే మనిషి, తల్లిదండ్రులు పట్టించుకోవడానికి అనుకుంటున్నాను. అప్పుడెప్పుడు వాళ్ళని ఎప్పుడు మేము విడిచిపెట్టాల. వాళ్ళకు కావలసిన సమస్తము మేము సమకూర్చాము. మా భార్య, మా వదిన, మా తమ్ముళ్ళు అందరూ వాళ్ళ దగ్గర ఉన్నారు. మోటార్ సైకిల్ మీద నుండి కింద పడి గాయాలై 8 కుట్లు పడి, పైన 12 కుట్లు పడి, కాళ్ళు ఉబ్బిపోయి బ్యాండేజ్ కడితే కంటి చూపు లేక ఈ కన్ను మండుతూ బాధలో ఉండి ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం అరుణోదయ మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసిన సభలలో ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అయ్యా నీకు గాయమైందట, రావద్దులే, పర్వాలేదని. నో, నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రభుని నేను ప్రకటిస్తా. ఒక్క కన్ను కాదు, 2 కన్నులు పోయినా పర్వాలా. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే 30 మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ నా ప్రభు సేవ ఆగిపోకూడదు. ప్రభు రాజ్యములో మనం ఉండాలి. ప్రభు యొక్క ఆగమన దినమున రెప్పపాటులో మహిమలోకి మార్చబడి ఎత్తబడాలి. అందుకే ప్రభు కేక వేసెను. ఆ కేక వింటున్నావా? అర్థం చేసుకున్నావా? ఆ కేక యొక్క మర్మము నీ గుండెల్లో దాచుకొని ఉన్నావా? నీ బ్రతుకును, నీ ఆత్మ, ప్రాణ, శరీరాలు ప్రతిష్ఠించుకొని క్రీస్తు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నావా? అలా లేకపోతే ఈ రాత్రి ఒక నూతన తీర్మానముతో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి. రేపు నీది కాదేమో. 3వ కేక, మత్తయి సువార్త 25వ అధ్యాయం. అందరికీ తెలిసిన విషయమే ఇది. చదవద్దులేమ్మా, వినండి. ఇదిగో పెళ్లి కుమారుడు అన్న కేక వినబడేను. దేవునికి స్తోత్రం. వినబడేను కేక. ఎంతమంది పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు?
చెప్పరా? ఒక ఆమె అన్నదట, ఉద్దు తుఫాన్ వచ్చి అన్ని కొంపల మీద ఉన్న రేకులు ఎగిరిపోయినా నా ఇంటి రేకులు పోలేదన్నదంట. ఏ రేకులు? మొగులు రేకులు. నా ఇంట్లో మొగలు రేకులు ఆడుతూనే ఉంటుంది. తుఫానుకు కరెంటు పోయి ఇళ్ళలో దీపాలు లేకపోయినా నా ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంటుందట అన్నదంట. ఏ దీపాలు? ఈ బాగా చెప్తారు, కార్తీక దీపం. ఇట్లా తోటకు సాగు బాకండి, ఇట్లాంటి అలవాట్లు పెట్టుకోబాకండి. ఎంతమంది వెళ్ళారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి? ఎంతమంది వెళ్ళారు? 10 మంది వెళ్ళారు. కేక వినబడగానే పెళ్లి కుమారుని దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? 5 మంది మాత్రమే. సిస్టర్ బాగా చెప్పావు, వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పగలవా? అమ్మా, ఒకే ఒక్క పేరు, బుద్ధి కలిగిన కన్యకలు. ప్రైజ్ ది లార్డ్. ఎదుర్కోలేదే, కేక విన్నారు కానీ వెళ్ళే దమ్ము ధైర్యం వాళ్లకు లేదే, అర్హత లేదే, అయోగ్యత లేదే. కారణం దివిటీలు ఆరిపోయా, వెలిగిద్దామంటే నూనె లేదు. దివిటీలు ఆరిపోయే సంగతి తెలియదా? నూనె అయిపోయిన సంగతి తెలియదా? తెచ్చుకోలేదా? తెచ్చుకోలేము. ఎందుకంటే మేము నిద్రపోతున్నాము. మేలుకో. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, కాలము కొంచెమే ఉన్నది. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, మందమతులుగా ఉన్నారేమో. మెలకువగలిగిన వారు ఎత్తబడతారు, మెలకువ లేని వారి ఊరి మెడకు ఊరి దినము వచ్చును అని రాయబడ్డది. మెడకు ఉరి తగులుకుంటే గుడ్లు బయటకు వచ్చి నాలుక బారె చాపి అంటే నీకు క్షేమమా? తప్పించుకో, ఆ దుర్దినము నుండి తప్పించుకో, ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించుకో. ఆయన రాకడ దినమున బూర శబ్దము వినగనే రెప్పపాటున మహిమలోకి మార్చబడి వెళ్ళిపోవాలి. ఆకాశ మండలంలో ఉన్న క్రీస్తును హత్తుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరమండలము నుండి ఆకాశ మండలమునకు ప్రభువు దిగివచ్చును. అప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. నంబర్ 1, మృతులు సజీవులుగా లేపబడతారు. బూర శబ్దము వినగానే మృతులు సజీవులుగా లేపబడతారు. పౌలుతో ఒకడు వాగ్వాదం చేశాడు. చచ్చిన వాళ్ళు ఎట్లా లేపగలరు? ఎట్లా లేవగలరు? ఇది దుర్బోధ, ఇది మేము నమ్మము, ఇది అబద్ధము, ఇది సత్యము కాదు. పౌలు గారు ఏమన్నారో తెలుసా? ఓ అవివేకి, నీవు ఒక విత్తనము భూమిలో నాటితే అది చచ్చిపోతుంది కదా, చచ్చిన దానిలో నుండి మొలక రాదా? అది పెద్దది కాదా? ఒక చెట్టు కాదా? చెట్టు పెద్దదైనప్పుడు కాయలు కాయదా? కాయలో ఎన్ని విత్తనాలు ఉంటాయి? విత్తింది ఒకటే, అది కూడా చచ్చింది. చచ్చిన దానిలో నుండి ఇన్ని విత్తనాలు వస్తుంటే నువ్వు నాటావనా? ఇది దేవుని సృష్టి, ఇది దేవుని అద్భుతమైన కార్యం. మృతులు కూడా అలాగే క్షయమైనదిగా విత్తబడి అక్షయముగా లేపబడతారు. మట్టిగా విత్తబడి మహిమలోనికి మార్చబడతారు.
మృతులు అక్షయులుగా లేపబడతారు. రెండవది, సజీవులుగా ఉన్న మనము రెప్పపాటులో మహిమలోకి మార్చబడి వెళ్ళిపోతాం. చేతులుంటే చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 12వ వచనం, క్రీస్తు యొక్క రాకడ గురించి ఆయన స్వయముగా చెప్పిన మాటలు రాయబడ్డాయి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఓ గలిలయ మనుషులారా, ఎలాగూ యేసు మీ కళ్ళ ముందే ఎత్తబడ్డాడో, పరలోకానికి ఎక్కిపోయాడో, అలాగే ఆయన తిరిగి వచ్చును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఆయన మేఘారూఢుడై వచ్చును. ఇప్పుడు మీరు చెప్పండి, వస్తాడా రాడా? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన వస్తాడా రాడా? ఆయన వస్తాడు, ఒప్పుకున్నా. మరి నీ సంగతి ఏంటి? ఎత్తబడతావా, విడవబడతావా? పెళ్లి కుమారుని కేక విని 5 మందే ఎదుర్కొన్నారు. పెళ్లివాని ఇంటిలోనికి వెళ్ళిపోయారు. మిగతా 5 మంది పేరేం పేరట? బుద్ధి లేని కన్యకలు. బుద్ధి గల వారున్నారు, బుద్ధి లేని వారున్నారు. ఏ గ్రూపులో నువ్వు ఉన్నావో ఆలోచన చేస్తా. అయ్యా తలుపుది. తర్వాత అడిగారు, మీరెవరో? అందుకే మేలుకో. ఏ జామో, ఏ గడియో, ఏ దినమో, ఏ సమయం ప్రభు వస్తాడో తెలియదు. వస్తాడు, వచ్చుచున్నవాడు ఇక ఆలస్యము చేయడు. నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూస్తూ ఉండాలి. ఇదిగో నేను వచ్చుచున్నాను. పెళ్లి కుమార్తె ఏమనాలట? పెళ్లి కుమార్తె ఏమనాలట? ఇంకా మేకప్ పూర్తి కాలేదు, ఆగంటదా? తెచ్చిన చీర నచ్చలేదు, మార్చుకొని రావడానికి వెళ్ళారు, ఆగు అంటదా? లోకరీతిగా అయితే పెళ్లి కొట్టని పెంట ముఖం దాన నువ్వు నాకు దొరికినావు కదా అందే. ఎప్పటి నుంచో ముహూర్తం పెట్టుకొని వస్తుందంటే ఇంకా ఆగు 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 అంటే ఇంకొకటి చేసుకుపోతుంది. లోక సంబంధమైన సంగతులని. నిరీక్షణ కలిగిన వారు పరిశుద్ధులు, యేసు రక్తముతో కడగబడి ఆత్మ ప్రాణ శరీరాలు ప్రతిష్ఠించుకొని చావైన బ్రతుకైన క్రీస్తు కొరకే నిర్దిష్టత కలిగిన అనుజ్జుల కొరకు, నీతిమంతుల కొరకు ఆయన వస్తున్నాడు. వాళ్ళు ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1995వ సంవత్సరంలో ప్రభు ఆ దర్శనమిచ్చి నన్ను పిలిచాడు. మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు. నా రాకడ గురించి ప్రకటించమన్నాడు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, నా కుమారుడు ఇక్కడ ఉన్నాడు, చిన్న పిల్లవాడు, 1 సంవత్సరం పిల్లవాడు, వచ్చేసాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఒక్కొక్కసారి తినడానికి కూడా లేదు. నా స్నేహితులు అక్కడ ఉన్న వాళ్ళు, ఆఫీసర్ ర్యాంకులో ఉన్న వాళ్ళంతా అన్నారు, దేవుని సేవని రాజీనామా ఇచ్చి వెళ్తున్నావు, నీ పొజిషన్ ఏంటి, నీ కథ ఏంటి? గిద్దలూరు బజార్లో నీవు నీ పిల్లలు అడుక్క తింటారు, పో, ఆ గతి పడుతుంది పోనీ కన్నా. కమాన్, లుక్ అట్ మీ, నా వైపు చూడండి. am I a bigger? నేను భిక్షగాన్నా? చెప్పాలి. మీకు దమ్ముంటే చెప్పండి, నువ్వు అడుక్కొని తింటావు చెప్పండి. నో, నా ప్రభు నా చేయిని ఇలా పెట్టాలా, ఇలా పెట్టాడు. వేల మందిని ఆశీర్వదించా, అనేక కుటుంబాలు కట్టబడ్డాయి. సంతానము లేని వారు సంతానం పొందారు. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నారు. పాప బంధకాలు తెగిపోయాయి, రక్షణ పొందుకున్నారు. ఈ చేతులతోనే కమ్మ, కాపు, చౌదరి, ముస్లిం, బలిజ, ఆఖరికి బ్రాహ్మణులకు కూడా మారు మనసు పొందే రక్షణ సువార్త ప్రకటించి చేతులతో బాప్తిసం ఇచ్చారు. ఇది నాన్న మీ ముందు నిలవబడి చేతులు జోడించి తల వంచి బతిమలాడుతున్నాం. ఈ లోకము శాశ్వతం కాదు, మన బ్రతుకు శాశ్వతం కాదు. ప్రభు వస్తున్నాడు. ప్రాణ
ప్రాణం పెట్టినోడు కేక వేసి పిలిచి, కేక వేసి ప్రాణం పెట్టిన వాడు మరలా కేక వేసి పిలవడానికి వస్తున్నాడు. ఆ కేక వినే ధైర్యం నీకుందా? నిరీక్షణ ఉందా? సిద్ధపడు సహోదరి, సిద్ధపడు సహోదరుడా. ఈ భూమి ఆకాశములు అగ్ని రగులు కొని కాలి బూడిదైపోతాయి. పంచభూతములు నికటమైన వేగముతో కలిగి లయమైపోతాయి. ఎక్కడా నీ స్థానం? నీ పిల్లలు ఎక్కడుంటారు? నీ కుటుంబ స్థానం ఎక్కడా? ప్రభు రాజ్యంలో ఉండాలని ప్రభు కేక వేసి పిలుస్తున్నాడు. సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. యవనస్తుడా, వాక్యానికి విధేయత, లోక సంబంధమైన మోజులో పడిపోవా. యవన బిడ్డలారా, వాక్యము చేతన మీ నడత శుద్ధి చేసుకోండి. లోక ఫ్యాషన్ లో, లోక మోజులో పడబాకండి. యేసయ్య అడుగు జాడల్లో నడవండి. యవన ప్రాయములో తన యవన రక్తము కార్చిన క్రీస్తును రక్షకునిగా స్వీకరించుకొని మీ గుండెల్లో ఆయనను పెట్టుకుంటే మహిమలోకి మార్చబడి ఎత్తబడతారు. లేకపోతే పాతాళం అగ్ని గుండవే జాగ్రత్త. నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఒక ఆర్మీ వ్యక్తి చెన్నై నుండి ఢిల్లీ వెళ్తున్నా. ఢిల్లీకి వెళ్ళమని ఆర్డర్స్ వచ్చాయి. రిపోర్ట్ చేయాలి ఢిల్లీలో. వాళ్ళది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. భార్యకు కబురు పెట్టాడు, అమ్మా ఫలాని తేదీ రాత్రి 1 గంటకు నేను వెళ్ళే ట్రైన్ విజయవాడ వస్తుంది. రా, స్టేషన్ దగ్గరికి రా. నిన్ను చూడాలి, పిల్లలను చూడాలి. నీకు పిల్లలకు బట్టలు తెస్తున్నా, స్వీట్స్ తెస్తున్నా, పిల్లలకు ఆట బొమ్మలు తెస్తున్నా. వాళ్ళకి ఇవ్వాలి. నిన్ను చూడాలి, పిల్లలను చూడాలి. రాత్రి 1 గంటకు ట్రైన్ రమ్మన్నాడు. భర్త వస్తున్నాడనే ఆశతో ఆ బిడ్డ ముందుగానే పిండి వంటలన్నీ చేసుకొని, చికెన్ పలావ్ చేసుకొని, క్యారేజ్ కట్టుకొని భర్త కోసం సాయంత్రం 6కి వెళ్ళి స్టేషన్లో కూర్చుంది. వెయిటింగ్ హాల్లో కూర్చుంది. రాత్రి 1 గంట కదా, 9 అయింది. పిల్లలు నిద్రపోయారు. ఇద్దరు సరే ట్రైన్ వచ్చినప్పుడు లేపొచ్చు, వాళ్ళ డాడీని చూపించవచ్చు అనుకున్నది. 10 అయింది, 11 అయింది, 12 అయింది. కళ్ళు మంటలెత్తుతున్న ఓపికతోనే ఉంది. 12:30 అయింది. ఆమె కూడా నిద్రపోయింది. 1 గంటకు ట్రైన్ వచ్చింది. పిల్లల కోసం తెచ్చిన వస్తువులు, పదార్థాలు, బట్టలన్నీ చేతపట్టుకొని ట్రైన్ ఆగక ముందే ట్రైన్ దిగి చూశాడు, కలయి చూశాడు. ఎక్కడ నిర్మానుష్యంగా ఉంది. 1 గంట కదా, ప్లాట్ఫామ్ అంతా ఎక్కడ భార్య భర్త జాడలేదు. పిచ్చెక్కిపోయింది. మేరీ, మేరీ ఎక్కడమ్మా? నీవెక్కడున్నావు? పిల్లలు ఎక్కడున్నావు? నువ్వు వచ్చావని, వస్తావని నాకు తెలుసు, కానీ ఎక్కడున్నావు? మేరీ, మేరీ. ఇంజన్ దగ్గరికి పరిగెత్తాడు. మేరీ చాడలేదు. మరలా వెనక్కి పిచ్చివాడిలాగా కేకలేస్తూ గార్డు పెట్ట దగ్గరికి వెళ్ళాడు. చివరి కంపార్ట్మెంట్. మేరీ, మేరీ, మేరీ. నో రిప్లై, నో రెస్పాన్స్. పిచ్చివాడిలాగా అరుస్తున్నాడు. ట్రైన్ గ్రీన్ సిగ్నల్ వేశాడు. చేతులు జోడించి గార్డుకు విన్నపం చేసుకున్నాడు. అయ్యా, నేను ఢిల్లీ వెళ్తున్నా, ఇప్పటికే చాలా నెలలైంది. భార్య పిల్లలను చూడాలి, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. ఒక 2 నిమిషాలు ఆపయ్యా, నా భార్య వచ్చే ఉంటుంది, ఒక్కసారి ఒక్క మాట మాట్లాడి ఇచ్చేసి వచ్చాను. గార్డు గారు కనికరించి 2 నిమిషాలు కాదు 5 నిమిషాలు ఆపుతాను. 5 నిమిషాలు పిచ్చివాడిలాగా పరిగెత్తాడు. వెనక్కి పరిగెత్తాడు, ముందుకు పరిగెత్తాడు. ప్లాట్ఫారం అంతా మేరీ, 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 మేరీ. ఎక్కడమ్మా, ఎక్కడమ్మా, ఎక్కడ, ఎక్కడ? ఓ మేరీ, మేరీ,
నిన్ను చూడాలమ్మా, పిల్లలను చూడాలమ్మా. గుండెలు బాదుకొని అరుస్తూ కేకలేశారు. 5 నిమిషాలు అయిపోయింది. ట్రైన్ మూవ్ అయింది. తెచ్చినవన్నీ ట్రైన్లో వేసి ఎక్కి కడ్డీ పట్టుకొని చూస్తున్నాడు. మేరీ 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 మేరీ. ట్రైన్ వెళ్ళిపోయింది. వెయిటింగ్ హాల్లో ఉన్న భార్య దిగ్గున మెలకు వచ్చి లేచింది. పరిగెత్తుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. రైల్వే వ్యక్తి అక్కడ ఉంటే, అయ్యా మెడ్రాస్ నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ వచ్చిందా అంటే, వచ్చిందమ్మా, అదిగో వెళ్తుంది, అయినా నువ్వు మేరీవా అన్నాడు. అవునన్నా. ఎవడో ఒకడు పిచ్చివాడిలాగా కేకలేశాడమ్మా, మేరీ మేరీ. ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నా? అయ్యో అయ్యో, నా భర్త నా కళ్ళ ముందు నుండే వెళ్ళిపోతుంటే కలుసుకోలేకపోతున్నా, చూడలేకపోతేనే, తెచ్చినవి ఇవ్వలేకపోతేనే, ఆయన తెచ్చినవి తీసుకోలేకపోతేనే, కన్న బిడ్డలు డాడీ డాడీ అని ఆశతో వచ్చారే, వారికి చూపించలేకపోయానే. కన్న బిడ్డలను ఆయనకు చూపించలేకపోయానే. దౌర్భాగ్యురాలని, నిద్రపోతును మెలుకోవలేని దౌర్భాగ్యురాలని గుండెలు బాదుకొని అయ్యో 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 కేకలు వేసి ఏడుస్తూ, లాభం ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలాగుందో ఆలోచన చేయాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్లి కుమారుడుగా రాబోతున్న క్రీస్తు వచ్చుచున్నవాడికి ఆలస్యము చేయడు. వాగ్దానము చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మేఘాల మీద ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో, పరమండలము నుండి దేవదూతల సైన్యముతో ఆయన దిగి వస్తుంటే నిద్రపోతావా? భక్తి లేని జీవితమా? భయం లేని జీవితమా? ఆరాధన లేదు, ప్రార్థన లేదు, స్తుతులు లేవు, వాక్య ధ్యానం లేదు, ఎప్పుడు లోక సంబంధమైన వ్యవహారాలేనా? టీవీలా, సినిమాలా, సీరియల్సా? ఏ మార్గంలో నడుస్తున్నా? ఆయనను ఎదుర్కొని అపూర్వ శబ్దము విని రెప్పపాటులో మహిమలోకి మార్చబడి ఎత్తబడకపోతే అగ్ని ఆనదు, పురుగు చావదు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు, నేను ఉండే స్థలములో మీరు ఉండునట్లుగా మిమ్మలను తీసుకొని పోవడానికి నేను మరలా వస్తున్నా. Yes, he is coming. He is coming. He is coming soon. Are you ready? సిద్ధంగా ఉన్నావా? ఎత్తబడతావా? సంసిద్ధత కలిగి ఉన్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? ఆ జామున, ఆ గడియలో రూపాంతరము చెందగలవా? మన్నైన నీ దేహం మహిమలోకి మార్చబడగలదా? ఆకాశ మండలములో ఉన్న ప్రభువును హత్తుకోగలవా? ఆయన ఎదుట నిలవబడగలిగిన శక్తి నీలో ఉందా? అందరం లేచి నిలబడదాం. ఒకరినొకరు మాట్లాడుకోవద్దు. నువ్వు మాట్లాడాలనుకుంటే ప్రభుతో మాట్లాడు. అవును తండ్రి, అరణ్యములో కేక, నీ రాకడ గురించిన కేక, నీ పుట్టుకను గురించిన కేక, లోకరక్షకుడిగా మీరు వస్తుంటే కేక వేసి మార్గము సరళము చేశారు. ఆయన్ను కూడా బ్రతకనివ్వాలి. సర్వమానవుల పాప పరిహారార్థమై శిలువలో బలియాగమై కేక వేశావే. గొర్రెలు, మేకలు, కోడలు, పశువుల, పక్షుల రక్తముతో పాపం పరిహారము కాదని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టావే. రక్షకుడా, రక్షకుడా, నిన్ను కూడా శిలువకు మేకులతో అంటగొట్టారే. మా కోసం ప్రాణమిచ్చిన వాడా, పరిశుద్ధ రక్తమును కాచిన వాడా, పరలోకానికి మార్గమై నిలిచిన యేసు,
మా ఆత్మ ప్రాణ శరీరాలు సమర్పణ చేసుకుంటున్నా. 2 కేకలు అయిపోయాయి. ఆఖరి కేక ఒకటి ఉంది. ఇదిగో పెళ్లి కుమారుడు. ఆ కేక వినడానికి సంసిద్ధంగా ఉన్నావా? నీ చెవులకు ఆ కేక వినబడగలదా? నీ ఆత్మ శుద్ధిగా ఉందా? నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉందా? నిజ క్రైస్తవరాలిగా ఉన్నావా? క్రీస్తును నీ గుండెల్లో నీ బ్రతుకులో పెట్టుకొని బ్రతుకుతున్నావా? లోకమును పెంతగా ఎంచుకొని క్రీస్తు కొరకే సజీవ సాక్షిగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన వాక్యానుసారమైన బ్రతుకును కలిగిన వాడవై దానివై ఉన్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కమాన్, నోర్లు తెరవండి, ప్రభుని అడగండి. ఎస్ లార్డ్. కేక వేసి ప్రాణం ఇచ్చిన వాడా, నీ కేక కోసమే మరలా నేను ఎదురు చూస్తున్నా. ఆ కేక వినే ధైర్యం నాకు, ఆ కేక వినే భాగ్యము నాకు. అమ్మా, ఎవరెవరు మాట్లాడకూడదు, ప్రభుతో మాట్లాడండి. ఈ సమయంలో ప్రభు నిన్ను దీవించడానికి నీ ఎదురుగానే ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి నీ ఎదురుగానే ఉన్నాడు. నీ కన్నీళ్లు తుడవడానికి, నీ కష్టాలు తీర్చడానికి, నీ బ్రతుకును బాగు చేయడానికి, పాపము, శాపము, మరణము, పాతాళము, అగ్నిగుండము నుండి తప్పించి నిత్య జీవం, పునరుద్ధానం, మోక్ష రాజ్యం ఇవ్వడానికి ఆయన కేక వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కేక నీవు వినపరుచుకోలేకపోతే, వినబడలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంటే, మొత్తుబారి ఉంటే, కఠినమైన హృదయం కలిగి ఉంటే, తిరస్కారము చేసి ఆ మార్గాన్ని విడిచిపెట్టి అక్రమమైన మార్గంలో బతుకుతూ ఉంటే, ఈ రాత్రి ప్రభు పిలుస్తూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఈ రాత్రి నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీ గుండెల్లో నివాసము చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ బ్రతుకులో ఆయన ఉండడానికి ఇష్టపడి నీ దగ్గరికి వస్తున్నాడు. చేర్చుకో యేసయ్యను, పొందుకో యేసయ్యకు నీ హృదయ తలుపులు తెరచి స్థానమివ్వు. యేసయ్యకు స్థలమివ్వు. ఎవడు నాలో నివాసము చేయును, ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉండునో, వాడు నిత్య జీవము కలిగిన వాడు. నీలో ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు నీలో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఇంతవరకు నిర్లక్ష్యము చేశావేమో, తృణీకరించావేమో, వాక్యము ఎరిగి ఉండి కూడా యేసయ్యకు నీ గుండెల్లో స్థానం ఇవ్వకుండా బ్రతుకుతున్నావేమో. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను కావాలని ఇష్టపడి నీ దగ్గరికి వస్తున్నాడు. చేర్చుకో యేసయ్యను, చేర్చుకో, చేర్చుకో, చేర్చుకో. అడగండి, యేసయ్యా నా బ్రతుకులోకి రాయా, నా గుండెల్లోకి రాయా, నా జీవితంలోకి రాయా, నా బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చాయా. నీకు ఇష్టకరమైన బ్రతుకును నాకు అనుగ్రహించు. నీకు మహిమకరమైన జీవితము నేను జీవించాలయ్యా. నాలో ఉన్న పాపాలను ఇంకా చంపిపారేయ్ ప్రభువా. అపవాది శక్తులను పారదు, పాపపు సంఖ్యలను తెచ్చివే. నన్ను నీ బిడ్డగా చేసుకో, నన్ను నీ బిడ్డగా చేసుకో, నన్ను నీ బిడ్డగా చేసుకో. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా. అడగండి, అడగాలి. తెరవండి నోర్లు. ఇది నానా నోరు మూసుకుంటే పరలోకపు తలుపులు మూయబడతాయి. జాగ్రత్త. నోరు తెరిస్తే, పశ్చాత్తాపడితే, యేసయ్యను అంగీకరిస్తే, యేసయ్యకు నీ గుండెల్లో నీ బ్రతుకులో స్థానం ఇస్తే, ఆయన రాజ్యంలో నీకు స్థలం ఇస్తాడు. అడగండి, అడగండి, బిడ్డలారా అడగండి.
సహోదరులారా అడగండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ బ్రతుకు శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేవుని రాజ్యం. ఆ రాజ్యములో నీవు నీ పిల్లలు ఉన్నారు. సమర్పణ చేసుకో, సమర్పణ చేసుకో, సమర్పణ చేసుకో. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా.
సమర్పణ చేసుకుంటున్నాను. Thank you, Jesus. నా బ్రతుకును ప్రభువుకు ప్రతిష్ఠించుకొనుచున్నాను. ప్రభు కొరకే జీవిస్తా, ప్రభు కొరకే మరణిస్తా. నా ప్రభు నాకు కావాలి. ఆయన ఇచ్చే పునరుద్ధాన బలము నాకు కావాలి. ఆయన ఇచ్చే నిత్య జీవము నేను అనుభవించాలి. ఆయన రాజ్యములో ఆయనతో ఆయన వలె నేను ఉండాలి. రా ప్రభు, రా ప్రభు. ఎంతమంది ప్రభువును చేర్చుకున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులెత్తండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. చేతులెత్తి ప్రభువుని అడగండి. అవును తండ్రి, ఇంతవరకు నీ మార్గమును నేను తప్పిపోయానయ్యా. నా శారీర క్రియలను బట్టి నేను తప్పిపోయాను. లోక సంబంధమైన కార్యములకు నేను దాసుడనైపోయాను. అపవాది బంధకాలలో చిక్కుకున్నాను. ఈ రాత్రి నువ్వు వేసిన కేక నా గుండెను పగలగొట్టింది ప్రభువా. నా కొరకు వస్తున్న కేక, నీ రాకడ కేక కొరకు కనిపెట్టుకొని ఉండే ధైర్యము, ధన్యత, నిరీక్షణ నాకు అనుగ్రహించు తండ్రి. అడగండి, అడగండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. వచ్చేసి తలలో ఉంచుదాం. అడుగు ప్రభు సన్నిధిలో. ఈ రాత్రి నాయన నన్ను దర్శించు ప్రభు అని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రార్థన చేద్దాం. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు ప్రేమ్ కుమార్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమాపురుడా, దయా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకము తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన ఘనమైనటువంటి నాయన ఈ నామాన్ని బట్టి ప్రభా ఈ మాటలు వినటానికి తండ్రి మీ దాసుని మీరు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభా. ఈ ప్రాంతాన్ని దర్శించండి అయ్యా, ఈ గ్రామాన్ని దర్శించండి నాయన. ఈ సభకు వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని నాయన, ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభా. కృపను చూపు నాయన. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి తండ్రి. అయ్యా, మీ దివ్యమైన రక్షణ దయచేయండి అయ్యా, మీ దివ్యమైన రక్షణ దయచేయండి నాయన. అరణ్యములో నాయన కాక వేసిన రీతిగా ఈ మారుమూల ప్రాంతములో నాయన ఈ కాక వినిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అనేకులు నీ వైపు తిరగాలయ్యా. ఇది ఏమి కేక నా రీతిగా తండ్రి ఈ వైపు తిరగాలి ప్రభా. కృపను చూపు నాయన. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి దేవా. నిర్జీవమైన స్థితిలో ఉన్నాయ్యా. మీరు లేవనెత్తడు నాయన, లేవనెత్తడు తండ్రి. నీకు స్తోత్రము నాయన. వీళ్ళెల్లరూ కూడా నీ వైపు చూసినట్లుగా నాయన, నీ వైపు తిరిగినట్లుగా మీరు సహాయించండి తండ్రి. ఈ 2 దినాలు ఈ సభలను ప్రభా దేవునికరంగా ఆశీర్వాదకరంగా నాయన జరిగించినందుకు నీకు స్తోత్రము నాయన. స్థానిక దైవ జనులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. ఈ ప్రాంతాన్ని దర్శించండి అయ్యా. ఎన్ని తట్టడు నాయన, ధైర్యపరచడు తండ్రి. వచ్చిన దైవ సేవకులను బట్టి నాయన, వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దైవ సన్నిధి నాయన నీ బిడ్డల మీద ఉంచినాయి. అనేకులను ప్రభా సిద్ధపరచున్నట్లుగా నాయన వారు సిద్ధపడి అనేకమైన ఆత్మలు సిద్ధపరచున్నట్లుగా మీరు సహాయించిన దేవా. ఒక రోజున మీ కాక వినాలి ప్రభా. ప్రతి జనముని కాక వినాలయ్యా. ప్రతి వ్యక్తిని కాక వినాలి ప్రభా. ఎత్తబడే గుంపులోనైనా సంఘ సరిహద్దులను విశాలపరచండి అయ్యా. ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా మీరు సహాయించండి తండ్రి. మీ బలమైన సునాయిని ప్రాంతం మీద ఉంచమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. ఉన్న స్థలంలో